ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా 87వ రోజు ఏం జరిగిందో మనం మ్యాటర్లో పోదాం. ఇంకా ఈ 87వ రోజు అయితే ఇంకా గ్రాండ్ ఫినాలే టికెట్ రేస్ లో ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ గేమ్ లో అయితే అవినాష్ అయితే బాగా ఆడాడు. ఇంకా గ్రాండ్ ఫినాలే రేస్ కి సెలెక్ట్ అయ్యాడు. చూడండి, అంటే వరుసగా నిన్న చూస్తే రోహిణి అయింది, ఈ రోజు చూస్తే అవినాష్. అంటే ఈ కామెడీ ఓల్డే, అంటే ఈ కామెడీ బేచి ఓల్డే సెలెక్ట్ అవుతున్నారు. ఇంకా దీన్ని బట్టి ఏమవుతుందంటే అర్థం, ఇంకా కామెడీ ఓల్డే నాకు తెలిసి ఇంకా ఫైనల్ కప్ దాకా చేరే ఛాన్స్ అయితే ఉండే. సరే, ఇంకా ఈ 87వ రోజు అయితే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకా మానస్, ప్రియాంక వీళ్ళిద్దరూ లోపల రావడం. అంటే ఇంకా ఈ వారం మొత్తం ఇంకా లాస్ట్ సీజన్ అంటే బిగ్ బాస్ లో ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బిగ్ బాస్ 7 వరకు ఎవరెవరు ఆడారో ఇంకా వాళ్ళందరూ అంటే ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క కంటెస్టెంట్లు ఒక ఇద్దరు రావడం, ఆ గేమ్స్ పెట్టడం, పోవడం ఇలా అయితే జరుగుతుంది. ఇంకా ఈ గ్రాండ్ ఫినాలే టికెట్ రేస్ అయితే ఇంకా వీళ్ళే వచ్చి పెట్టేసిపోతున్నారు. పెట్టి అదే కాసేపు ఉండి సరదాగా ఇంకా అందరితో మాట్లాడేసిపోతున్నారు అనమాట. ఇంకా నా దేశం ఇంకా దాదాపు అందరూ తెలిసిన వాళ్ళే. అదేందో వాళ్ళు రాగానే అందరూ సేకరణ ఇచ్చుకున్నారు, ఇది వారిలాగా మాట్లాడుకున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే అనమాట. ఇంకా వాళ్ళందరికీ మొక్క పరిచయాలు ఉన్నాయి అందరికి. కాబట్టి సరే, ఇంకా వాళ్ళ గురించి మనకు ఏంటంటే ఇంకా మనం గేమ్ లో పోదాం. ఇంకా గేమ్ విషయానికి వస్తే ఇంకా 87వ రోజు అయితే ఇంకా 2 గేమ్లు అయితే పెట్టారు. ఫస్ట్ ఇది సుడుకో గేమ్ అనమాట. ఇంకా ఈ గేమ్ లో అయితే అవినాష్, పృథ్వీ, నబీల్ వీళ్ళ ముగ్గురు అయితే ఆడారు. ఇంకా అవినాష్ అయితే బాగా ఆడాడు, సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ఈ సెకండ్ గేమ్ ఏంటంటే ఒక క్రికెట్ స్టేడియం లాగా అనమాట. అంటే ఒక బోర్డు పెట్టాడట. ఆ బోర్డు పెట్టి కింద నుంచి ఇట్లా లాగతా తాడు కొట్ట పైకి పోతా ఉండాలి. ఇంకా ఒక బాల్ పెట్టాడు. ఇంకా అది 6 or 4 ఇది అయితే ఇంకా ఆడాలి. ఇంకా ఇందులో అయితే ప్రేరణ బాగా ఆడింది. అంటే ప్రేరణ ఏం బాగా అందరూ బాగా ఆడారు. కానీ ఏంటంటే నబీలు, పృథ్వీ, ప్రేరణ ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఆడారు. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ప్రేరణకి ఎక్కువ బాల్ ఇచ్చారు అంతే. ఎందుకంటే గతంలో అవి బాగా ఆడిందట. అంటే ఎక్కువ గేమ్స్, అంటే ఇది వరకు ప్రేరణ ఆడిన గేముల్లో బాగా ఆడిందని కాస్త బాల్ ఎక్కువ పెంచాడు. నబీల్కి 4 బాల్ ఇచ్చాడు, పృథ్వీకి 5 బాల్ ఇచ్చాడు, ప్రేరణకి 6 బాల్ ఇచ్చాడు. అందరూ బాగా ఆడారు, అందరూ గెలిచారు అని. కానీ ఎక్కువ రన్నింగ్ చేసింది అదే, ఇంకా ఎక్కువ బాగా ఆడింది ఇంకా మన ప్రేరణ ఆడింది. కాబట్టి ఇంకా ప్రేరణ అయితే ఇంకా విన్నర్ అయిపోయింది. ఇంకా నబీలు ఈ గ్రాండ్ ఫినాలే ఇంకా రేసు టికెట్ నుంచి అయితే ఇంకా తప్పుకోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా దీనివల్ల ఇంకా నబీల్కి దెబ్బ పడింది. ఎందుకంటే పైగా నబీల్కి ఈ వారం మొత్తం దెబ్బ పడతా ఉందన్నమాట. అంటే ఈ గౌతమ్ వల్ల పైగా ఏంటంటే నబీల్ ఒక పెద్ద జోకర్ అని. పైగా నబీల్కి మనం ఇంకా సపోర్ట్ చేస్తాం మన ఛానల్లో. ఇంకా నాకు తెలిసి ఇంకా నబీల్కి అంటే ఇలాంటి గేమ్స్ ఆడి కాస్త మోటివేషన్ చేస్తే ఏమవుతుందంటే నబీల్కి బయట కూడా పబ్లిసిటీ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి నబీల్కి ఇలా వరుస పెట్టి దెబ్బపడుతున్నాయి. సరే, అయ్యింది. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఈ 87వ రోజు పెద్ద చెప్పుకోవాల్సిన విషయం అయితే ఇంకేం లేదు. 2 గేమ్లు అయితే ఆడారైతేనో. ఇంకా మానస్కు, విష్ణుప్రియ ఇంకా వీళ్ళిద్దరు ఒక సినిమా అయితే చేశారు. అదే ఆ పాట బాగా ఫేమస్ కదా, జర జారు కట్టి జారి చీర కట్టేనే. ఇంకా దానికైతే డ్యాన్స్ చేశారు అనమాట. ఇంకా సరదాగా డ్యాన్స్ చేశారు. ఇంకా ఒక స్కిట్ అయితే చేశారు ఈ మధ్యలో. ఇంకా అవినాష్, రోహిణి ఇంకా వీళ్ళిద్దరు కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అవినాష్ అయితే ఇంకా దంచి అవుతాడు కామెడీ. ఇంకా వీళ్ళిద్దరు సరదాగా ఒక స్కిట్ అయితే చేశారు. ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీసులో ఒక్కొక్కరు సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఎవరెవరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది, అంటే సినిమా ఆడిషన్ లాగా అనమాట. ఇంకా ఇదైతే చేశారు. ఇంకా ఇది చేసిన తర్వాత అయితే ఇంకా దీంట్లో సరదాగా అందరూ పార్టిసిపేట్ చేశారు, ఇంకా కామెడీ చేశారు. ఇంకా మొత్తం అలాగే అయింది. ఇంకా ఇలాగే ఇంకా సాగింది. ఇంకా ప్రియాంక, మానస్ ఇంకా వీళ్ళిద్దరూ సరదాగా అందరికి చెప్పారనమాట, మీరు ఇలా ఆడండి బయట మీకు పబ్లిసిటీ అది ఇదనే. ఇంకా అంతా సోది మ్యాటరే. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది వాళ్ళ పరిస్థితి బయట ఎలా ఉందని. పైగా అవినాష్, టేస్టీ తేజ ఇద్దరు కూడా మాడుకున్నారు. ఏమని, అరే గౌతమ్ మీద సడన్ గా ఇలా టాప్ లో ఉన్నాడు, పైగా మొన్న అయితే అసలు బయటకు పోవాల్సిన ఒక్క రావతలో, పైగా ఏంట్రా బాబు ఇలా ఆడుతున్నాడని. సరే, అందరూ షాక్ అయిపోయారు. కానీ గౌతమ్ ఆడే ఆట అంతా బాగుంది కానీ అతను మాట్లాడే మాట తీరే బాగాలేదు అనమాట. అంటే ఏదంటే అది మాట్లాడడం, అక్కడ విషయం ఎక్కడ మాడతాడు, ఇక్కడ విషయం అతను అక్కడెక్కడో మాడతాడు, మరి అక్కడెక్కడో ఢిల్లీలో విషయం తీసి ఎక్కడ మాడతాడు. అతను మైండ్ పని చేస్తా లేదా. పైగా అందరూ చూడండి, బాగా క్లారిటీ చూడండి. నేనేమి మన గౌతమ్ నేను తిట్టుకోవట్లేదు. పైగా చాలా మంది ఇంకా బయట చూస్తే చాలా మందికి కుల పిచ్చి, మత పిచ్చితో పాటు ప్రాంతీయ పిచ్చి కూడా పట్టింది అనమాట. అంటే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, కన్నడ వాళ్ళు సపోర్ట్ చేయకూడదు, ఇంకా రకరకాలుగా అబ్బాబ్బా. అసలు ఈ బయట అట్లా రివ్యూ చేస్తున్నాం మేము బయట బిగ్ బాస్ మీద. చాలా మంది ఏంటంటే రకరకాల పిచ్చుకోతలు, తెలుగు వాళ్ళం మనం సపోర్ట్ చేసుకోవాలని. తెలుగు ఏంది కన్నడ అయిందండి బాబు. ఇప్పుడు నిఖిల్ కానీ, ఇంకా పృథ్వీ కానీ, ప్రేరణ కానీ, యశ్మి కానీ
వీళ్ళంతా కన్నడ వాళ్ళు అయినా సరే మరి వాళ్ళు మాట్లాడే తెలుగే కదా, తెలుగు సినిమా ఫీల్డ్లో కదా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓ రాయ మాకు తెలుగు సినిమా ఫీల్డే మాకు అన్నం పెట్టింది, తెలుగే మాకు దేవుడు లెక్కని ఓళ్ళే అంటున్నారు. ఇంకా ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇలా ఇవన్నీ వేస్ట్ మాటలు. పైగా నిఖిల్ అయితే ఎప్పుడు టాప్ ఓటింగ్ లో ఉన్నాడు, ఇంకా ప్రతిసారి సేవ్ అవుతున్నాడు. ఇంకా ఫైనల్ విన్నర్ ఫైనల్ కప్పు నిఖిల్కి అని పక్క ఫిక్స్ అయిపోతుంది అక్కడ. ఎందుకు? అతను ఆట అంటే అతను ఆట ఆడే తీరు కానీ మాట్లాడే విధానం కానీ అన్ని చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్ విన్నర్ అయితే పక్క ఇంకా నిఖిలే. ఇంకా సెకండ్ రన్నర్ అంటే విన్నర్ మాత్రం నిఖిల్, రన్నర్ మాత్రం చాలా మంది గౌతమ్ అన్నారు. ఇప్పుడు మొన్న దాకా నబీల్ అన్నారు. చూద్దాం ఏమొద్దు వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారో. ఇంకొక 2 రోజులు తేలిపోతుంది అనమాట. అంటే సాటర్డే రోజు ఇంకా అర్థం అవుతాం వాళ్ళకి, ఇంకా సండే రోజు క్లారిటీ వస్తుంది. ఇంకా చూద్దాం. ఇంకా ఇంకొక 2 వారాలు మాత్రమే ఇంకా బిగ్ బాస్ ఉంది. ఈ 2 వారాల్లో ఏం జరుగుతుందో ఏందో ఇంకా మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మన చేతుల్లో ఏమి లేదు, వాళ్ళకి ఆడాల్సింది అంతే. సరే చూద్దాం. ఇంకా ఈ వారం మొత్తం అయితే ఇంకా వైల్డ్ కార్డ్ వాళ్ళు దుమ్ము రేపేస్తున్నారు. ఇంకా మన పాత వాళ్ళు కాస్త బాగా తక్కువే, నిఖిల్ కానీ ఇంకా నబీల్ కానీ. అదే గేమ్ ఏం లేదనమాట. ఇంకా పైగా నిఖిల్ అయితే ఇప్పటికీ గేమ్ వాడి ఇంకా దాదాపు ఒక 4-5 వారాలు అవుతుంది అనమాట. అంటే గేమ్ అతను ఆడి అసలు అతను గేమ్ ఆడింది లేదు ఇంతవరకు, ఏ గేమ్ ఆడింది లేదు. అప్పుడిప్పుడు మొన్న ఒక వాటర్ గేమ్ ఆడాడు. ఇంకా అప్పుడు నుంచి అసలు ఎక్కడ ఆడాడు చెప్పండి, ఏం చిన్న చిన్న అట్ట కాప. సరే ఇంకా నిఖిల్ గేమ్ కోసం చాలా మంది ఇది వెయిట్ చేస్తున్నాం, నాకు ఇంకా అర్థమైంది. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకా నేను కొత్త లైవ్ అప్డేట్లు కూడా ఇస్తాను. లైవ్ చూసుకుని నేను అప్డేట్ ఇస్తా. ఇంకా చెప్పుకోవాల్సిన దానికి ఇంకో పెద్దగా ఏమైతే లేవు కాబట్టి సరే ఇంకెంతతో అయితే ఇంక దాటేద్దాం. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేం డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని వెంటనే క్లియర్ చేస్తాను.